Hi friends, welcome to NMR Study Circle. ఈ రోజు వీడియోలో మనం జనరల్ అవేర్నెస్ పార్ట్ 2 లో భాగంగా 20 బిట్స్ గురించి చర్చించుకుందాం. ఫస్ట్ బిట్, who is referred as the father of Indian space program? Who is referred as father of Indian space program? సో ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాడు. అందులో ఫస్ట్ ఆప్షన్ ఏపీజే అబ్దుల్ కలాం. ఏపీజే అబ్దుల్ కలాం ని మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ విక్రమ్ సారాభాయ్ని ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్. ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్. అదేవిధంగా నెక్స్ట్ హోమిజే బాబాని ఏమంటారంటే ఫాదర్ ఆఫ్ ఇండియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్. ఫోర్త్ ఆప్షన్ కె రాధాకృష్ణ గారు ఇస్రో చైర్మన్ గా పనిచేశారు. మంగళయాన్ ఇతని హయాంలో మంగళయాన్, అదేవిధంగా చంద్రయాన్ 1 ప్రాజెక్టులు అనేవి సక్సెస్ఫుల్ గా పూర్తి చేయడం జరిగింది. సో ఆప్షన్ ఈజ్ విక్రమ్ సారాభాయ్, ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ విక్రమ్ సారాభాయ్. నెక్స్ట్ సెకండ్ వన్, Mangalyaan was launched by India to study which planet? సో ఈ మంగళయాన్ అనే దీన్నే మామ్ అంటాం. మామ్ అంటే మాస్ ఆర్బిటర్ మిషన్. ఇది 2014లో ఈ ప్రాజెక్ట్ అనేది చేయడం జరిగింది. ఇది మార్స్ పై, ఏ ప్లానెట్ మార్స్ పై ఉన్నటువంటి సీజనల్ వేరియేషన్స్ ని అబ్జర్వ్ చేయడానికి ఈ మామ్ అనేది ప్రయోగించడం జరిగింది, సీజనల్ వేరియేషన్స్ గురించి. అదేవిధంగా ఇది ప్రపంచంలో ఫస్ట్ అటెంప్ట్ లోనే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసిన ప్రాజెక్ట్ గా దీన్ని గుర్తించడం జరిగింది. ఫస్ట్ అటెంప్ట్ లోనే మార్స్ పై సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్. సో ఆన్సర్ ఈజ్ మంగళయాన్ వాజ్ లాంచ్డ్ బై ఇండియా టు స్టడీ విచ్ ప్లానెట్? మార్స్ ప్లానెట్. నెక్స్ట్ వన్, the annual Butch Babu Memorial Trophy is awarded in which sport in India? See, Butch Babu ఏమంటారంటే ఫాదర్ ఆఫ్ సౌత్ ఇండియన్ క్రికెట్. ఫాదర్ ఆఫ్ సౌత్ ఇండియన్ క్రికెట్ అంటారు ఇతన్ని. ఫాదర్ ఆఫ్ సౌత్ ఇండియన్ క్రికెటర్ గా ఇతను పిలుస్తారు. సో ది యాన్యువల్ బుచ్ బాబు మెమోరియల్ ట్రోఫీ దేనికి సంబంధించింది? క్రికెట్ స్పోర్ట్స్ కి సంబంధించింది. నెక్స్ట్ బిట్ ఏంటంటే విచ్ ఈజ్ ఇండియాస్ విజువల్లీ ఇంపైర్డ్ ఫ్రెండ్లీ రైల్వే స్టేషన్? ఆప్షన్ ఈజ్ మైసూర్. ఇండియాస్ లో ఫస్ట్ విజువల్లీ ఫ్రెండ్లీ రైల్వే స్టేషన్ ఏంటంటే మైసూర్ రైల్వే స్టేషన్ గా గుర్తించడం జరిగింది. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఓకే. ఫిఫ్త్ వన్, విచ్ ఈజ్ ఫస్ట్ ఇండియన్ స్టేట్ టు హ్యావ్ ఫుల్లీ ప్రైవేటైజ్డ్ ఇట్స్ పవర్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్? ఓకే, పవర్ డిస్ట్రిబ్యూషన్ ని ప్రైవేటీకరణ చేసిన మొట్టమొదటి రాష్ట్రం ఏదంటే మహారాష్ట్ర అనేది విద్యుత్తుని మొట్టమొదటిగా ప్రైవేటీకరణ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, వెరీ హై గ్రేడ్ ఓర్ ఇన్ ఇండియా ఈజ్ మెయిన్లీ ఫౌండ్ ఇన్? ఏంటంటే ఇండియాలో ఐరన్ ఓర్ ఏంటంటే మ్యాగ్నెటైట్, హెమటైట్ అనేవి ఈ రెండు ఓర్లు దొరుకుతాయి. సో ఎక్కువగా ఇవి ఎలా ఏ రాష్ట్రాల్లో దొరుకుతాయంటే
ఛత్తీస్గఢ్ ఐరన్ ఓర్ అనేది ఎక్కువగా ఎక్కడ ఉంటుందంటే ఛత్తీస్గఢ్, ఇంకా మధ్యప్రదేశ్. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్. ఓకే, సో ఈ ఆప్షన్ ఏంటంటే వెరీ హై గ్రేడ్ ఐరన్ ఓర్ ఇన్ ఇండియా ఈజ్ మెయిన్లీ ఫౌండ్ ఇన్ బైలదుల్లా మైన్స్ ఇన్ ఛత్తీస్గఢ్. ఓకే, బైలదుల్లా మైన్స్ ఇన్ ఛత్తీస్గఢ్. ఇక్కడ ఏ ఓర్ దొరుకుతుందంటే ఎక్కువగా హెమటైట్ అనేది ఎక్కువగా దొరుకుతుంది. బైలదుల్లా మైన్స్ అనేది దొరుకుతుంది, హెమటైట్. నెక్స్ట్ వన్, the South Indian monsoon arrives in India normally during. సో ఈ సౌత్ ఇండియన్ ఋతుపవనాలు ఎప్పుడైతే జూన్ టు సెప్టెంబర్ మధ్య కాలంలో ఇవి వస్తాయి. ఇవి ఫస్ట్ గా ఎక్కడైతే రీచ్ అవుతాయంటే వెస్ట్రన్ ఘాట్స్. ఇవి ఎక్కడ రీచ్ అవుతాయంటే వెస్ట్రన్ ఘాట్స్ అంటే పశ్చిమ కనుమల్లో ఉన్నటువంటి కేరళలో మొదటగా రీచ్ అవుతాయి. సో ఆప్షన్ ఏమవుతుంది, సౌత్ వెస్ట్ మాన్సూన్ అరైవ్స్ ఇన్ ఇండియా ఫస్ట్ జూన్ టు సెప్టెంబర్ మధ్య కాలంలో ఇవి వేస్తాయి అన్నమాట. నెక్స్ట్ వన్, విచ్ సిటీ ఆఫ్ ఇండియా స్టాండ్స్ ఫర్ ద రివర్ యమునా. యమునా అనేది యమునా రివర్ పక్కన ఉన్న ఏ సిటీ ఉన్నది? ఇక్కడ కోల్కతా ఒకటి ఇచ్చాడు. కోల్కతా సిటీ ఏ నది పక్కన ఉన్నదంటే హూగ్లీ. ఏ నది పక్కన ఉన్నది? హూగ్లీ. నెక్స్ట్ అహ్మదాబాద్ ఏ నది పక్కన ఉన్నదంటే సబర్మతి రివర్ పక్కన ఉన్నది. నెక్స్ట్ ఆగ్రా ఏ నది పక్కన ఉంది? యమునా. ఆగ్రా అనేది యమునా నది పక్కనే ఉన్నది. నెక్స్ట్ లక్నో అనేది గోమతి నది పక్కన ఉన్నది. సో ఇక్కడ ఆప్షన్ ఏమవుతుంది, విచ్ సిటీ ఆఫ్ ఇండియా స్టాండ్స్ ఆన్ ద రివర్ యమునా ఈజ్ ఆగ్రా. అంటే యమునా నది పక్కన ఉన్న సిటీ ఏంటంటే ఆగ్రా. నెక్స్ట్ వన్, వేర్ ఈజ్ లార్జెస్ట్ కెపాసిటీ సోలార్ పవర్ ప్లాంట్ ఇన్ ఇండియా లొకేటెడ్. సోలార్ పవర్ ప్లాంట్ అనేది ఇండియాలో అతి పెద్ద పవర్ ప్లాంట్ ఏంటంటే చరణక సోలార్ పార్క్. ఇది ఎక్కడ ఉన్నదంటే గుజరాత్ లో ఉన్నది. సో వరల్డ్ వైడ్ గా చూసుకుంటే సోలార్ ఎనర్జీ అనేది ఏ దేశం ఎక్కువగా ఉన్నదంటే జర్మనీ వరల్డ్ వైడ్ గా తీసుకుంటే. ఓకే, అదే ఇండియా వైజ్ గా తీసుకుంటే ఫస్ట్ ప్లేస్ అనేది కర్ణాటక. ఇండియా వైజ్ ఫస్ట్ ప్లేస్ కర్ణాటక. ఇది సోలార్ ఎనర్జీ. అదే విండ్ ఎనర్జీ అయితే ఫస్ట్ ప్లేస్ ఏమవుతుంది? విండ్ ఎనర్జీ అయితే ఫస్ట్ ప్లేస్ తమిళనాడు. ఒక విండ్ ఎనర్జీ అయితే తమిళనాడు, సోలార్ ఎనర్జీ అయితే కర్ణాటక. అదే సోలార్ ఎనర్జీ వరల్డ్ వైడ్ గా తీసుకుంటే ఫస్ట్ ప్లేస్ జర్మనీ. నెక్స్ట్ వన్, విచ్ స్టేట్ ఇన్ ఇండియా లీడ్స్ ఇన్ టొబాకో ప్రొడక్షన్. పొగాకు ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో మొదటి రాష్ట్రం మన దేశంలో ఏంటంటే ఆంధ్రప్రదేశ్. మొదటి రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్. ఈ టొబాకో ప్రొడక్షన్ లో ఫస్ట్ కంట్రీ ఏది? ఫస్ట్ కంట్రీ ఏంటంటే ఫస్ట్ ప్లేస్ ఉన్న కంట్రీ చైనా. సెకండ్ ప్లేస్ ఏంటంటే బ్రెజిల్. థర్డ్ ప్లేస్ ఇండియా. సో ఆన్సర్ ఏంటి? పొగాకు ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏదైనా ఉన్నదంటే ఇండియాలో ఫస్ట్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ప్లేస్ ఉన్నది. నెక్స్ట్ వన్, విచ్ స్టేట్ ఇన్ ఇండియా హ్యాస్ ఏ సౌత్ ఏసియాస్ లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ ఐలాండ్. సో సౌత్ ఏషియాలో లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ ఐలాండ్ అనేది ఎక్కడ ఉన్నది?
ఎక్కడ ఉన్నదంటే అస్సాంలో ఉన్నది. అస్సాంలో ఉన్నది. అది ఏంటంటే అస్సాంలో ఉన్నది ఏంటంటే మజూలీ ద్వీపం అంట. ఫ్రెష్ వాటర్ ఐలాండ్ ఏంటంటే మజూలీ ద్వీపం అస్సాంలో ఉన్నది. నెక్స్ట్ వన్, in which amendment to the preamble of the Indian Constitution was the word secular? సెక్యులర్ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఎప్పుడు వాడడం జరిగింది? ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాడు, 4 అమెండ్మెంట్స్. ఇందులో 14th అమెండ్మెంట్ 14th అమెండ్మెంట్ అనేది ఎప్పుడంటే 1976 లో ఈ 40వ రాజ్యాంగ సవరణ అనేది చేయడం జరిగింది. ఈ 40వ రాజ్యాంగ సవరణ ఏంటంటే ప్రాదేశిక జలాలు అదేవిధంగా భూభాగ సరిహద్దులని నిర్ణయించే అధికారం పార్లమెంటుకు ఉండడం. 40వ రాజ్యాంగ సవరణ 1976లో చేయడం జరిగింది. ప్రాదేశిక జలాలు అదేవిధంగా భూభాగాల సరిహద్దులు నిర్ణయించే అధికారం పార్లమెంటుకు ఉండడం. ఓకేనా, పార్లమెంటుకు ఉన్నది ఆ అధికారాన్ని. నెక్స్ట్ 41వ రాజ్యాంగ సవరణ. ఇది ఇప్పుడు 1976లో చేయడం జరిగింది. ఇది ఏంటంటే ఈ రాజ్యాంగ సవరణ ద్వారా పబ్లిక్ సర్వీసుల పదవీ కాలాన్ని 60 నుండి 62 సంవత్సరాలకి పెంచడం జరిగింది. పబ్లిక్ సర్వీసుల పదవీ కాలాన్ని 60 నుండి 62 సంవత్సరాలకి పెంచడం జరిగింది. నెక్స్ట్ 42 అమెండ్మెంట్ అంటే 42వ రాజ్యాంగ సవరణ. ఇదేంటంటే ఇది కూడా 1976 లోనే. సో ఈ 1976 దీని ద్వారా ఏంటంటే దీన్ని మినీ కాన్స్టిట్యూషన్ అంటారు. 42వ రాజ్యాంగ సవరణ ఏమంటారు? మినీ కాన్స్టిట్యూషన్ అంటారు. ఎందుకంటారంటే ఎక్కువగా రాజ్యాంగ సవరణ అనేది ఎక్కువగా భాగాలు మార్చడం అనేది ఈ రాజ్యాంగ సవరణ ద్వారా చేయడం జరిగింది. ఇది 1976లో చేశారు. స్వర్ణ సింగ్ కమిటీ సిఫార్సుల మేరకు చేయడం జరిగింది. సో ఈ సవరణ ద్వారా సామ్యవాద లౌకిక అంటే సెక్యులర్, సామ్యవాద లౌకిక సమగ్రత అనే పదాలను చేర్చడం జరిగింది. సమగ్రత అనే పదాలను చేర్చడం జరిగింది. 42 అమెండ్మెంట్ 1976. సో ఆన్సర్ ఏమవుతుంది? 42వ రాజ్యాంగ సవరణ అవుతుంది. అయితే 52వ రాజ్యాంగ సవరణ ఏంటంటే ఇది 1985లో చేశారు. 52వ రాజ్యాంగ సవరణ 10వ షెడ్యూల్ చేర్చడం జరిగింది. 10వ షెడ్యూల్ ఏంటి? పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం గురించి. పార్టీ ఫిరాయింపుల గురించి 10వ షెడ్యూల్ తెలియజేస్తుంది. నెక్స్ట్ వన్, ద హిందూ విడోస్ రీమ్యారేజ్ యాక్ట్ వితంతు పునర్వివాహ చట్టం వాజ్ ఎనాక్టెడ్ ఇన్ విచ్ ఇయర్? ఏ ఇయర్ లో హిందూ వితంతు పునర్వివాహ చట్టం అనేది తీసుకురావడం జరిగింది? సో దీనికి ఎక్కువగా కృషి చేసిన వాడు ఎవరంటే ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. సో దీనికి సహకరించిన గవర్నర్ జనరల్ ఎవరంటే లార్డ్ కానింగ్. సో వీళ్ళిద్దరు కలిసి 1856 లో ఈ వితంతు పునర్వివాహ చట్టాన్ని అనేది తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ వన్, విచ్ మొఘల్ రూలర్ వాజ్ నేమ్డ్ జిందా పీర్ ద లివింగ్ సెయింట్? ఈ టైటిల్ ని ఏ రాజుని అంటారంటే ఔరంగజేబ్ ని హిందూ మొఘల్ ఎంపైర్ లో ఉన్న మొఘల్ రూలర్ ఎవరంటే ఔరంగజేబ్. నెక్స్ట్ వన్, in order to promote cultivation during the medieval period, the rulers of Deccan adopted measures like Itsava. What does Itsava mean? అంటే మధ్యయుగంలో డెక్కన్ ప్రాంతంలో అడాప్ట్ చేయబడిన
సిస్టమే ఇత్సావా. ఈ సిస్టమ్ ఏంటంటే కన్సెషనల్, ఓకేనా, కన్సెషనల్ అసెస్మెంట్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ, అంటే ల్యాండ్ రెవెన్యూలో రాయితీ ఇవ్వడం అన్నమాట. ఈ దాన్నే ఇత్సావా అంటాం. దాన్నే ఇత్సావా. ఇత్సావా మీనింగ్ ఏంటంటే కన్సెషనల్ అసెస్మెంట్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ. ఇది మధ్యయుగంలో దక్కన ప్రాంతంలో అడాప్ట్ చేయబడిన సిస్టమ్ అనేది. నెక్స్ట్ వన్, which of the game is associated with the term grand slam? ఓకే, గ్రాండ్ స్లామ్ అనే టర్మ్ ఏ గేమ్ సంబంధించింది అంటే టెన్నిస్ కి సంబంధించింది. ఇందులో టెన్నిస్ లో 4 గ్రాండ్ స్లామ్లు ఉంటాయి. అవి ఏంటంటే ఫస్ట్ ఆస్ట్రేలియన్ ఓపెన్, సెకండ్ ఫ్రెంచ్ ఓపెన్. ఇది సీక్వెన్స్ గా వస్తుంది అన్నమాట. ఫస్ట్ ఆస్ట్రేలియా ఓపెన్, నెక్స్ట్ ఫ్రెంచ్ ఓపెన్, థర్డ్ వింబుల్డన్ ఓపెన్, ఫోర్త్ వన్ ఏంటంటే యుఎస్ ఓపెన్. ఓకే, ఈ 4ని ఏమంటారంటే గ్రాండ్ స్లామ్స్ అంటారు. సీక్వెన్స్ గా ఫస్ట్ ఆస్ట్రేలియా వస్తుంది, ఆస్ట్రేలియా ఓపెన్ వస్తుంది, నెక్స్ట్ ఫ్రెంచ్ ఓపెన్ స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ వింబుల్డన్ ఓపెన్ వస్తుంది, లాస్ట్ గా యుఎస్ ఓపెన్. ఆ ఇయర్ లో యుఎస్ ఓపెన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్, in which city Major Dhyan Chand National Stadium located? మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియం అనేది ఎక్కడ ఉన్నదంటే అది ఢిల్లీలో ఉన్నది. మేజర్ ధ్యాన్ చంద్ అనేవారు ఎవరు అంటే మేజర్ ధ్యాన్ చంద్ అనేవారు హాకీ కెప్టెన్ గా పనిచేశారు. ఒలింపిక్స్ పథకాలు తీసుకురావడం జరిగింది. ఇతని బర్త్డే ఆగస్టు 28 ఏంటంటే స్పోర్ట్స్ డేగా జరుపుకుంటారు. నెక్స్ట్ వన్, how many languages have been recognized in the Indian Constitution? ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఎన్ని భాషలు అనేవి గుర్తించడం జరిగింది? ఎన్ని భాషలు అంటే 22. ఎన్ని భాషలు? 22 భాషల్ని ఇప్పుడు ప్రస్తుతానికి ఇండియన్ కాన్స్టిట్యూషన్ గుర్తించిన భాషలన్నీ 22. సో ఈ ఈ భాషల గురించి చెప్పే ఆర్టికల్ ఏంటంటే 344(1), 351. ఈ 2 ఆర్టికల్స్ కూడా భారత రాజ్యాంగంలో గుర్తించదగిన భాషల గురించి తెలియజేస్తుంది. ఇది ఏ షెడ్యూల్లో ఉన్నాయంటే 8th షెడ్యూల్ ఏంటంటే భారత రాజ్యాంగం గుర్తించిన భాషలని తెలియజేస్తుంది. సో 1967 వరకు ఎన్ని భాషలు ఉండేవంటే 14 లాంగ్వేజెస్ ఉండేవి. 1967 వరకు 14 లాంగ్వేజెస్ ఉండేవి. 1967లో 21st అమెండ్మెంట్ ద్వారా, అంటే 21st రాజ్యాంగ సవరణ ద్వారా సింధీ అనే భాషని చేర్చడం జరిగింది. ఆ తర్వాత మిగతా భాషలు చేర్చి మొత్తం ఇప్పుడు 22 భాషలు ఉన్నాయి. Okay, what was the time taken by the Constituent Assembly to frame the Constitution of India? సో అంటే భారత రాజ్యాంగం నిర్మించడానికి ఎంత టైం తీసుకోవడం జరిగింది అంటే అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1946 డిసెంబర్ 9న భారత రాజ్యాంగం రచించడం జరిగింది. ఆ తర్వాత 1949 నవంబర్ 26 కంప్లీట్ చేయడం జరిగింది. భారత రాజ్యాంగం కంప్లీట్ చేయడం జరిగింది. ఆ గ్యాప్ ఎంత అంటే 2 years 11 months 17 days. ఓకేనా? సో ఆప్షన్ ఈజ్ సి, థర్డ్ ఆప్షన్. 2 years 11 months 17 days. 1946 డిసెంబర్ 9న స్టార్ట్ చేసి 1949 నవంబర్ 26న కంప్లీట్ చేయడం జరిగింది. అయితే ఈ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన డేట్ ఏంటంటే 1950 జనవరి 26న ఇది అమల్లోకి వచ్చింది. ఓకే, నెక్స్ట్ వన్,
20th one, to check the dwindling population of tigers in India, ప్రాజెక్ట్ టైగర్ వాజ్ లాంచ్డ్. అంటే dwindling అంటే పులులు క్షీణించడం అన్నమాట, పులుల సంఖ్య తగ్గిపోవడంతో ప్రాజెక్ట్ టైగర్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1973 ఏప్రిల్లో స్టార్ట్ చేశారు. 1973 ఏప్రిల్లో స్టార్ట్ చేశారు. ఎవరి హయాంలో అంటే ఆ టైంలో ప్రధానమంత్రి ఎవరంటే ఇందిరాగాంధీ. ఆ టైంలో ప్రధానమంత్రి ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీ హయాంలో ఈ ప్రాజెక్ట్ టైగర్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో మన ప్రాజెక్ట్ టైగర్ అంటే ఈ టైగర్ ఎందుకంటే తీసుకోవడం జరిగిందంటే మన జాతీయ జంతువు ఏది? బెంగాల్ టైగర్. మన జాతీయ జంతువు బెంగాల్ టైగర్. బెంగాల్ టైగర్ అనేది మన జాతీయ జంతువు. సో కాబట్టి పులుల సంఖ్య తగ్గించకుండా ఉండడానికి, తక్కువ ఉండడానికి ఏప్రిల్ 1973న ఇందిరాగాంధీ గారు ఈ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ వీడియోస్ కానీ మరిన్ని అప్డేట్స్ కానీ మీకు కావాలనుకుంటే ఈ ఎన్ఎంఆర్ స్టడీ సర్కిల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.